హాయ్ అండి, నేను మీ నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను చపాతీ చేయాలనుకుంటున్నాను. అందుకని చెప్పి ఒక 10 అవర్స్ ముందు శనగలు నానబెట్టుకున్నానండి. ఈ శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. కుక్కర్లో పెట్టుకొని గ్యాస్ వేసుకుంటున్నానండి. బొంబాయి శనగలు కుక్కర్లో 10 గంటలు అవసరం లేదండి, 7-8 గంటలు నానబెట్టుకొని కుక్కర్లో పెట్టాను. ఆ లోపు నేను దీనికి కూరకి ఏమేమి కావాలో చూపిస్తున్నానండి. ఉల్లిపాయలు, క్యారెట్, టమోటా, బంగాళదుంప, క్యాప్సికము, కరేపాకు, అల్లము, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, అనాస పువ్వు, రాతి పువ్వు, యాలుక్కాయ, లవంగాయి, దాల్చిన చెక్క, కొంచెం ఆకండి, 2 పచ్చిమిరపకాయలు. ఇవన్నీ నేను ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాను. ఇది చపాతీలోకి కుర్మాలా కూడా వాడుకోవచ్చండి మనం. ఇది శుభ్రంగా కడుక్కొని నీడల్లో వేసుకున్నామండి. ఈ మళ్ళీ శుభ్రంగా కడుక్కుందామండి. మళ్ళీ వర్షాకాలం ఇంకా ఆకుకూరలు కానీ ఏవైనా కానీ బాగా కడుక్కోవాలండి. ఈ నీళ్ళు పారపోసి మళ్ళీ దీంట్లో కొంచెం కొబ్బరి కూడా వేయాలండి.
మిక్సీ పెట్టాను. కొంచెం పుచ్చగింజలు ఈ మీ ఇష్టం అండి, ఉంటే వేసుకోండి లేకపోతే తీసేసేయండి. నేనైతే కొంచెం హెల్దీగా ఉంటుందని వేస్తున్నాను. అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. బొంబాయి శనగలు కూడా ఉడికినవి ఇదిగోండి. ఈ పక్కన పెట్టుకుందాము. ఈ నీళ్లు పారబోయేద్దండి, కూరలోకి ఉపయోగిద్దాము. నూనె వేడెక్కిందండి. నేను దీంట్లో ఒట్టి ఆవాలు జీలకర్ర వేస్తానండి, ఇంకేం వేయను. ఎండుమిరపకాయ అండి, పసుపు, ఫస్ట్ ఉల్లిపాయ వేసుకుంటాను. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు. ఉప్పు వేసుకున్నామండి. ఉల్లిపాయలు సగం వేగినాయండి. తర్వాత క్యారెట్, బంగాళదుంప, కుక్కలు చాలా ఎక్కువైపోయినాయండి. బజార్లో వెళ్ళాలంటే భయం వేస్తుంది. వందకు 4 కేజీలు పెద్ద ఉల్లిపాయలంటండి. క్యాప్సికమ్, పసుపు, ఉప్పు వేసామండి. పెద్దలకాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికమ్ వేసాము. దీన్ని ఇట్లా మూత పెట్టి మగ్గనిద్దాము. ఈలోపు మనం పిండి కలుపుకుందామండి. టమాటో వేయలేదండి, టమాటా నేను కాసేపు ఉండేస్తాను. చపాతీ పిండి కలుపుకుందామండి. పొయ్యి మీద ఆ కూర ఇంకా నేను టమోటాలు, శనగలు ఉడకబెట్టి వేయలేదండి. గోధుమ పిండి కలుపుకున్నాక వేస్తాను. ఉప్పు వేసుకున్నామండి, సరిపోను ఉప్పు. మీ ఇష్టం అండి, నెయ్యి వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నాను. బాగా కలుపుదామండి. ఇది మేము గోధుమలు కడిగి పట్టించిన పిండి అండి మాది. ఇది నెయ్యి, ఉప్పు మొత్తం కలిసింది. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇవన్నీ కలిపాను. ఇట్లా
కలిపి పక్కన పెట్టుకుందాము. నేను అంట్లో అయితే చాలా పొదుపుగా వాడతానండి. ఇందాక నీళ్ళు పోసిన గిన్నెలోనే ఇది కొంచెం నెయ్యి నూనె మీ ఇష్టం అండి. అది ఇప్పుడు టమాటాలు కూరలో వేస్తాను. చూద్దాము. ఇప్పుడు టమాటాలు వేస్తానండి. టమాటాలు అసలు ఏమి కదిలించొద్దు. కారం అండి. నేను ఇంకా గరం మసాలా వేయలేదండి. గరం మసాలా అదే అల్లం వెల్లుల్లి ఆ పేస్ట్ వేయలేదు. ఇదంతా అయిపోయినాక శనగలు వేసినాక వేస్తాను. నేను చపాతీ దీని మీదే చేస్తానండి. పీట మీద చేయను, అందుకని ఇది శుభ్రంగా కడుక్కుంటున్నాను. శుభ్రంగా కడిగి తుడిచేసుకోండి. ఇంకోనండి టమాటాలు మగ్గనిచ్చాను. ఇట్లా మగ్గితే టమాటాలు రుచిగా ఉంటాయండి, అందుకని కదిలించొద్దని చెప్పింది. శనగలు ఉడకపెట్టుకున్నాను కదా, ఈ నీళ్ళు ఇట్లా గ్లాస్లో తీసుకుంటాను. ఇవి వేస్ట్ చేయనండి, మళ్ళీ కూరలో కలుపుతాను. కూర బాగా మగ్గినాక ఇదండి శనగలు కూడా వేసాను. మసాలా అండి, మసాలా కూడా వేసుకొని దాంట్లో నేను ఎక్కువ ఏం వేయలేదండి. కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, 2 లవంగాయలు, కొంచెం దాల్చిన చెక్క, 1 యాలుక్కాయ, కొంచెం పుచ్చగింజలు వేసానండి. రోజుకు ఒక చిన్న ఎక్సర్సైజ్, బాడీని కదిలిచ్చి ఎక్సర్సైజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఈ వీడియోస్ కోసమే నేనే ఎక్సర్సైజ్ చేయట్లేదు. రోజు నాకున్న పెయిన్స్ కానీ దానికి కానీ నేను ఎక్సర్సైజ్ చేస్తేనే చక్కగా రికవర్ అవ్వగలుగుతాను. నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానంటే ప్రతిరోజు ఒక టైం ప్రకారం చేసుకోవటం వల్లేను. ఉప్పు చూస్తానండి, ఉప్పు కొంచెం వేయాలి. ఇగోనండి ఇందాక శనగల్లో నీళ్ళు జార్లో పోసాను, ఇవి కూడా వేసేస్తున్నాము. అది సిమ్లో ఉడకనిస్తాను. మీకు స్పైసీ కావాలంటే కొంచెం స్పైసీ చేసుకోండి. నాకైతే ఈ స్పైసీ సరిపోతుంది. మీడియం సెగలో పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాము. ఆలోపు మనం చపాతీలు చేసుకుందాము. నేను చపాతీ చేయడానికి వరిపిండి వాడతానండి, గోధుమ పిండి వాడను.
పిండి మీద మరీ పలసగా చేసుకోవద్దండి, మరీ గట్టిగా చేసుకోవద్దు. చపాతీకి మెయిన్ పిండి కలిపే దాంట్లోనే టేస్ట్ ఉంటుందండి. చపాతీని కూడా గట్టిగా వత్తదండి, పైన ఒత్తితేనే అది పొంగుతుంది మనకి. కూర చూద్దామండి, అయిపోయిందండి. ఇంకా పక్కన పెట్టుకున్నాము. చపాతీ అన్నీ మడుచుకున్నామండి. కూడా చపాతీ చేసి గ్యాస్ పై వెలిగించాను. ఇట్లా అన్ని చపాతీలు చక్కగా చేసుకోవాలండి, గట్టిగా వత్తద్దు, లైట్గా పైన. చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదండి, టీనేజీ, 6 ఏళ్ళు వయసు వచ్చినాక 6-7 ఇయర్స్ వచ్చిన పిల్లల్ని కాడి నుంచి పెద్ద అయ్యేదాకా మన పిల్లల్ని అబ్జర్వ్ చేయాలండి. వాళ్ళకి హార్డ్ వర్క్ నేర్పించండి. డబ్బులు మనం సంపాదిస్తున్నాం కదా, నా పిల్లలు ఎందుకు కష్టపడాలి అని వాళ్ళకి డబ్బులు ఈజీ మనీ ఇస్తే కనుక లేనిపోని ఇతర అలవాట్లు వస్తాయి. కొంచెం పిల్లలతో కొంచెం స్ట్రిక్ట్గానే ఉండాలండి. మామూలుగా అమ్మ అంటే మట్టి కాదు, కొన్ని విషయాల మట్టుకు స్ట్రిక్ట్గానే ఉండాలి. ఏ వయసులో మనం పిల్లలకి ఏం కొనిచ్చాలో తెలుసు. కొన్ని కోరికలు తీర్చాలి, కనీస కోరికలు, అంతేగాని మితిమించి మన శక్తికి మించి పిల్లలకి కోరికలు తీర్చటం మంచిది కాదు. మనం అప్పు చేసి పిల్లలకి ఏమన్నా కొనిద్దామని కానీ మనమైనా కానీ అప్పు చేసి డాంబికాలు పోవటం అంత ఇంకోటి లేదండి అని నా ఉద్దేశము. చపాతీ మంచి వెజిటబుల్స్ కర్రీ రెడీగా ఉందండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి, మీ నాగేశ్వర ఆంటీ. ఎమ్మీ చపాతీ అండ్ వెజిటబుల్ కర్రీ రెడీ.